మినిట్స్ అయిపోయింది. ఇంకా క్లాస్ స్టార్ట్ చేస్తాము. సో లాస్ట్ క్లాస్లో క్యాల్కులేషన్ ఆఫ్ క్లెప్స్ గోర్డాన్ కోఎఫిషియెంట్స్ ఫర్ J1 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ అండ్ J2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ చూసాము. ఇప్పుడు వచ్చి J1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ J2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్. సో అక్కడ వచ్చి అడిషన్ ఆఫ్ స్పిన్ యాంగులర్ మొమెంటం ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్, అంటే ఇది దిస్ ఈజ్ రిగార్డింగ్ స్పిన్ ఆఫ్ ఫస్ట్ ఎలక్ట్రాన్ అండ్ దిస్ ఈజ్ రిగార్డింగ్ స్పిన్ ఆఫ్ సెకండ్ ఎలక్ట్రాన్. సో ఇప్పుడు ఏం చూస్తారంటే ఫర్ పీ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ యొక్క పీ స్టేట్కి, సో ఫర్ ఎస్ స్టేట్ ఎల్ వాల్యూ ఈజ్ 0 అండ్ ఫర్ పీ స్టేట్కి ఎస్ వాల్యూ 1 కదా. సో J1 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 పీ ఎలక్ట్రాన్కి, ప్లస్ ఇది ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం, దిస్ ఈజ్ రిగార్డింగ్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ కూడా ఉంది కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్. సో పీ స్టేట్లో ఉండే ఎలక్ట్రాన్కి ఎల్ వాల్యూ వచ్చి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ 1 ప్లస్ తన స్పిన్ వచ్చి హాఫ్. సో పీ స్టేట్లో ఉండే ఎలక్ట్రాన్కి క్లెప్స్ గోర్డాన్ కోఎఫిషియెంట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు స్టడీ చేస్తాం. The p state of an electron is characterized by orbital quantum number J1 equals L equals 1 and spin quantum number J2 is equals to S is equals to half. So ఇప్పుడే చెప్పాను కదా, orbital quantum number, spin quantum number. Obviously the possible values of magnetic quantum number for J1 is equals to L is equals to 1 or M1 is equals to 1 0 minus 1. So M కి L values, so for a given L M వాల్యూస్ ఎలా ఉంటాయి, -L2 + L. సో ఇక్కడ L వచ్చి 1 కాబట్టి -1 + +1, సో డిఫరెన్స్ వచ్చి 1. సో -1 + 1 0, 0 + 1 1. అండ్ దోస్ ఫర్ J2 ఈజ్ ఈక్వల్స్ టు S ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆర్ ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్, అంటే -L2 + L, ఇక్కడ కూడా -S2 + S. హాఫ్ మైనస్ హాఫ్కి హాఫ్ యాడ్ చేస్తే మనకి ఇమీడియట్గా హాఫ్ వచ్చేస్తుంది. సో అక్కడ మధ్యలో 0 రాదు. సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి, 1. ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ టోటల్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ J అసోసియేటెడ్ విత్ ఈజ్, సో ఇది వచ్చి స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఒకటి, ఇంకోటి ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్. ఇప్పుడు వచ్చి టోటల్ క్వాంటమ్ నెంబర్ కనుక మనం స్టడీ చేస్తే J is nothing but L plus S. This is from LS coupling, and it is J1 plus J2. This is from JJ coupling. So J is goes to L plus S. So ఇక్కడ L మనకు 1 ఇచ్చారు, S వచ్చి హాఫ్. సో 1 plus half is nothing but 3/2. And for L minus S, 1 minus half, that is half. And అంటే L plus S, L minus S రెండు మనం కన్సిడర్ చేసుకోవాలి. యాక్చువల్గా J వాల్యూస్ ఎక్కడ నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందంటే L-S నుంచి స్టార్ట్ అయ్యి L plus Sకి ఎండ్ అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ 1 మీకు అటామిక్ మాలిక్యులర్ ఫిజిక్స్లో వచ్చి ఉంటుంది. సో హ్యాస్ M వేరీస్ ఫ్రమ్ -J to +J, ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ M ఫార్ J is goes to 3/2 ఆర్. సో ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, M వాల్యూస్ -L to +L, -S to +S ఉంటాయి కాబట్టి ఇక్కడ -J to +J. So the possible values for 3/2 are 3/2 minus 1 is half. Half minus 1 minus 1/2. Minus half minus 1 minus 3/2. So minus 3/2 nunchi plus 3/2. And those for J is also half or half and minus half. The possible set of eigenfunction in uncoupled representation is. So uncoupled representation అంటే కప్లింగ్ చేయలేదు మనము. ఈచ్ ఇండివిజువల్ ఎలక్ట్రాన్ కన్సిడర్ చేసుకుంటే వాటి మధ్య ఉండే మనము LS కప్లింగ్, JJ కప్లింగ్ కానీ ఏమి చేయకపోతే అప్పుడు వేవ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, xi ఆఫ్ M1, M2. సో దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. సో ఇప్పుడు M1 వచ్చి మనకు ఏమేమి ఉన్నాయి వాల్యూస్, 1 0 -1, అండ్ M2 వచ్చి హాఫ్ -half. సో M1 1 ఉన్నప్పుడు M2 హాఫ్, M1 1 ఉన్నప్పుడు M2 -half. సో M2 యొక్క 2 వాల్యూస్ ఇది, హాఫ్ -half. సేమ్ నెక్స్ట్ రిపిటిషన్, 0కి హాఫ్ -half,
నెక్స్ట్ మైనస్ హాఫ్ మైనస్ 1 హాఫ్ మైనస్ హాఫ్. సో నీకు జై ఆఫ్ m1 m2 కదా, అంటే సో ఆ ఓరియంటేషన్ అదే m2 వాల్యూస్ ఆ క్వాంటమ్ నెంబర్ యూస్ చేసుకొని, అదే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ యూస్ చేసుకొని నీకు m1 m2. సో m1 ప్లేస్లో ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ m1 అండ్ m2 ప్లేస్లో ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ m2. సో మనం కాంబినేషన్స్ తీసుకోవాలి. సో దాంట్లో రెండు కంబైన్ చేస్తే నీకు ఇన్ని కాంబినేషన్స్ వస్తాయి ఆ రెండు వాల్యూస్కి. సో ద పాసిబుల్ సెట్ ఆఫ్ ఐగన్ ఫంక్షన్స్ ఇన్ కపుల్డ్ రిప్రజెంటేషన్ ఈస్. సో ఇది అన్కపుల్డ్ ఫామ్ m1 m2. m1 సపరేట్గా ఉంది, m2 సపరేట్గా ఉంది, అంటే టూ క్వాంటమ్ నెంబర్స్ సపరేట్గా. సో ఇక్కడ ఓవరాల్గా ఫై ఆఫ్ j, m. సో ఫై ఆఫ్ j, m దిస్ ఈస్ కపుల్డ్ ఫామ్. సో కపుల్డ్ ఫామ్ నువ్వు చూస్తే ఫై ఆఫ్ 3/2, 3/2. ఫై ఆఫ్ అంటే టోటల్ క్వాంటమ్ నెంబర్ ఇక్కడికి వచ్చాయి కదా వాల్యూస్. సో ఇది 3/2 హాఫ్ మైనస్ హాఫ్ మైనస్ 3/2. సో అక్కడ నుంచి వచ్చాయి మాది. సో 3/2 3/2 3/2 అండ్ సిస్ అంటే జే వాల్యూ నీకు ఎంత వచ్చింది, ఎల్ ప్లస్ ఎస్ 3/2 కదా. ఒక జే వన్ ఆఫ్ ద జే వాల్యూస్ ఈస్ 3/2. ఆ జే వాల్యూస్కి పాసిబుల్ ఎం వాల్యూస్ ఏమి 3/2 హాఫ్ మైనస్ హాఫ్ మైనస్ 3/2. సో అందుకే నీకు ఇలా వచ్చింది జే వాల్యూ 3/2, ప్రతి చోట 3/2నే. సో రిగార్డింగ్ దట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ 3/2 హాఫ్ మైనస్ 3/2. నెక్స్ట్ వచ్చి జే వాల్యూ వచ్చి హాఫ్ ఉంది. హాఫ్కి 2 వాల్యూస్ వస్తాయి ఎం వాల్యూస్, హాఫ్ మైనస్ హాఫ్. సో హాఫ్ 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 మైనస్ హాఫ్. సో ఇన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి, ఇన్ని పాసిబుల్ ఫంక్షన్స్. సో ద transformation equation representing the wave functions of coupled representation in terms of wave functions of uncoupled representation. సో ఆల్రెడీ ప్రీవియస్ ఎలా డిస్కస్ చేసామో, సో మనము దిస్ ఈజ్ అన్కపుల్డ్ రిప్రజెంటేషన్, ఇది వచ్చి అన్కపుల్డ్ వేవ్ ఫంక్షన్. సో అన్కపుల్డ్గా ఉన్న వేవ్ ఫంక్షన్ని మనము కపుల్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో ఇలా ఉన్న వేవ్ ఫంక్షన్ని ఇలా మార్చేయాలి, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మేషన్. సో అలా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే దేంతో మనం మల్టిప్లై చేయాలి, యాడ్ చేయాలి అంటే అనేది ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ క్లెబ్స్ గోర్డాన్ కోఎఫిషియంట్. సో ఆపరేటింగ్ బై jz. సో jz ఈజ్ ఈక్వల్స్ టు j1z ప్లస్ j2z. సో jz అంటే ఓవరాల్ టోటల్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. సో ఇక్కడ ఫస్ట్ j వాల్యూ అండ్ దిస్ ఈస్ రిగార్డింగ్ సెకండ్ j వాల్యూ z కాంపోనెంట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్లో మనము jzతో ఆపరేట్ చేయాలి. సో ఆపరేటింగ్ విత్ jz ఆన్ బోత్ సైడ్. సో jzతో ఆపరేట్ చేస్తే ఇక్కడ jz lz యొక్క క్వాంటమ్ యొక్క ఐగన్ వాల్యూ మనము mh కట్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ m ఫై ఆఫ్ j, m వచ్చింది. సో ఇక్కడ కానీ మనం ఇక్కడ h కట్ కన్సిడర్ చేసుకోలేదు. సో h కట్ ఎందుకు కన్సిడర్ చేసుకోలేదంటే ఆల్రెడీ చెప్పాను కదా, h కట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో h కట్ ఈక్వల్స్ టు 1 చేసుకుంటాం కాబట్టి మనకు క్యాలిక్యులేషన్ ఈజీ అయ్యేందుకు h కట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 యూనిట్. సో ఇక్కడ mh కట్ రావాలి, ఎందుకు jz యొక్క ఐగన్ వాల్యూ. సో jz అనే ఆపరేటర్ ఫై అనే వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ అయ్యి మళ్ళీ మనకు సేమ్ ఫంక్షన్ ఇచ్చి మల్టిప్లైడ్ విత్ ఇట్స్ ఐగన్ వాల్యూ. సో h కట్ ప్లస్లో 1. సో నెక్స్ట్ ఇటువైపు చూడండి. సో ఇక్కడ j1z అనేది అంటే ఇక్కడ అడిషన్, jz అంటే ఓవరాల్ అడిషన్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాంటమ్ నెంబర్స్. సో ఇక్కడ j1z ప్లస్ j2z. సో ఇది ఏ ఫామ్లో ఉంది మీకు, a ప్లస్ b ఇంటూ c. సో ఇది a, ఇది b, ఇది ఓవరాల్గా c. సో అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ b ఇంటూ c, ac ప్లస్ bc. సో ఫస్ట్ ఇది దీని మీద ఆపరేట్ అవుతుంది, ప్లస్ ఇది దీని మీద ఆపరేట్ అవుతుంది. సో అలా ఆపరేట్ అయితే నీకు ఏమొస్తుందంటే, సో j1z వచ్చి జై అనే వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ అయ్యి j1 వచ్చి ఓన్లీ m1 మీద ఆపరేట్ అయ్యి నీకు m1h కట్ వస్తుంది. నెక్స్ట్ j2z వచ్చి ఆ వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ అయ్యి నీకు ఓన్లీ m2 వస్తుంది, m2h కట్. h కట్ ఇక్కడ 1 అనుకుంటాం. సో ఇక్కడ నీకు ఫైనల్గా m1 ప్లస్ m2 అంటే ఆపరేట్ అయ్యి మళ్ళీ సేమ్ అదే వేవ్ ఫంక్షన్ ఇచ్చేస్తుంది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఐగన్ వాల్యూ ఈక్వేషన్. సో ఈ ఆపరేటర్ దీని మీద ఆపరేట్ అయ్యి
మళ్ళీ ఆ సేమ్ వేవ్ ఫంక్షన్ అలాగే ఇచ్చేసి విత్ ఇట్స్ ఐగన్ వాల్యూ. సో నీకు ఫైనల్గా ఈ ఫార్మాట్లో వస్తుంది. యూజింగ్ ఈక్వేషన్ 1 వి గెట్. సో ఈ ఈక్వేషన్ 1 వచ్చి ఇది. సో ఈ ఈక్వేషన్ 1లో ఫై ఆఫ్ జే ఎం మనం ఇలా రిప్రజెంట్ చేసాం కదా ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషను. సో సేమ్ అదే మనము ఇక్కడ రాసేయాలి. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫై ఆఫ్ జే ఎం, దిస్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ సేమ్ అలాగే రాసేస్తే నీకు అప్పుడు నీకు ఇది కామన్ అయిపోతుంది. ఇక్కడేమో ఎం ఉంది, సో అది అటువైపు వెళ్తే నీకు ఫైనల్గా m1 + m2 - m అలా వస్తుంది. అంటే నువ్వు ఫై ఆఫ్ జే ఎం ప్లేస్లో ఇది రీప్లేస్ చేయాలి. ఇది రీప్లేస్ చేస్తే ఇక్కడ అది రీప్లేస్ అయ్యి ఇది సేమ్ కాబట్టి కామన్ టర్మ్స్ ఇవి. సో దిస్ ఆర్ కామన్ టర్మ్స్ దిస్ టూ. సో నీకు ఫైనల్గా ఇది అటువైపు ఇక్కడ ప్లస్ అవుతుంది, అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. సో m1 + m2 - m ఇది కామన్ కాబట్టి కామన్గా తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చి as xi of m1, m2 are linearly independent functions, therefore we have, so m1, m2 వచ్చి linearly independent functions. సో xi of m1, m2. సో ఈ వేవ్ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఒకదాని మీద ఇంకోటి డిపెండ్ అవ్వదు. సో ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఈక్వేషన్ సంథింగ్ లైక్ ఈ ఫార్మాట్లో ఉంటే ax + bx + cx = 0. అప్పుడు మనం ఏ వాల్యూస్, బి వాల్యూస్, సి వాల్యూస్ డిపెండెంట్గా తీసుకోవచ్చు. అదే ay + bx + cz ఇలా ఉంటే ఎక్స్ వేరు, జెడ్కి, ఎక్స్కి వైకి సంబంధం లేదు, ఎక్స్కి జెడ్కి సంబంధం లేదు. అప్పుడు ఈ టర్మ్ మొత్తం నీకు 0 అవ్వాలంటే ఓన్లీ పాసిబిలిటీ వచ్చి a = b = c = 0. ఇక్కడైతే నువ్వు ఇక్కడ +1, ఇక్కడ -1, ఇక్కడ 0 అని కూడా పెట్టుకోవచ్చు. చాలా పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి నీకు. ఎందుకు ఆల్మోస్ట్ డిపెండెంట్ కాబట్టి. కానీ ఇక్కడ x, y, z అన్నీ వేరు కాబట్టి నీకు ఈచ్ కోఎఫిషియంట్ ఇండిపెండెంట్లీ = 0. సో ఇక్కడ నీకు కోఎఫిషియంట్ ప్లేస్లో ఈ వేవ్ ఫంక్షన్ యొక్క కోఎఫిషియంట్ ప్లేస్లో ఇది ఉంది, ఈ క్లెబ్షో గోర్డాన్ కోఎఫిషియంట్ ప్లస్ ఈ టర్మ్. సో అవి లీనియర్లీ ఇండిపెండెంట్ ఫంక్షన్స్ కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ అంటే ఈ సమ్మేషన్ అంటే ఏమి, అడిషన్. ఈ మొత్తాన్ని అడిషన్ చేస్తే నీకు 0 వచ్చేయాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఎప్పుడైతే ఈ టర్మ్ అనేది 0 అవుతుందో. సో ఈ టర్మ్ 0 అయితే ఏమవుతుంది నీకు 0 × this one, 0 × this one, ఓవరాల్గా 0 వచ్చేస్తుంది. సో ఈ టర్మ్ వచ్చి నీకు 0 అయిపోవాలి. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది ఇప్పుడు, ab = 0, ఏ ప్లేస్లో m1 + m2 - m, బి ప్లేస్లో m1, m2, jm ఉన్నాయి. సో బ్రాకెట్, దిస్ ఇస్ బ్రా అండ్ దిస్ ఇస్ కెట్. సో m = సో ఈ టర్మ్ సపరేట్గా 0కి ఈక్వల్ చేసేయాలి. సో దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు నీకు ఏమొస్తుంది, m అటువైపు వెళ్ళిపోయి m1 + m2 = m అండ్ హియర్ దిస్ ఈజ్ 0. అంటే ab = 0 అంటే ఏదర్ a = 0 ఆర్ b = 0. ఏదో ఒకటి 0 అయితేనే నీకు ఫైనల్గా ab అనేది 0 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి the numbers j1 and j2 are largest values of m1 and m2 respectively, and largest possible value of m is. సో j1, j2 వచ్చి m1 యొక్క లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూస్. ఇప్పుడు m వాల్యూస్ ఎలా రేంజెస్ ఎలా చెప్పాను, -l to +l. సో హైయెస్ట్ వాల్యూ ఆఫ్ m ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు l. సో ఇక్కడ l ప్లస్ నీకు ఏముంది, j1 ఉంది. సో m1 యొక్క హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ j1 and m2 యొక్క హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ j2 respectively, and largest possible value of m is. సో m యొక్క లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ, m ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ m1 + m2. ఇక్కడ డిరైవ్ చేస్తాం కదా. సో m ఈజ్ m1 + m2. సో m యొక్క లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ వచ్చి j1 + j2. దెన్ ఇన్ ఈక్వేషన్ 1 రెడ్యూసెస్ టు ద సింగిల్ టర్మ్. సో ఈక్వేషన్ 1లో నీకు ఇక్కడ ఏముంది, j ఉంది, స్మాల్ j, ఇక్కడ స్మాల్ m. సో j ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ j1 + j2 అండ్ m వచ్చి హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ దట్ ఈస్ j1 + j2. అండ్ ఇక్కడ j1, j2, m1, m2 ఉంది. j1, j2 యాజ్ యూజువల్ అలాగే ఉన్నాయి. m1 వచ్చి j1 + j2 అండ్ m2 ఈజ్ ఆల్సో m1, m2, jm.
అంటే ఇక్కడ మీనింగ్ ఏమి, M1 M2 ఫార్మాట్లో ఉండేదాన్ని JM ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి నువ్వు. M1 M2 సపరేట్గా ఉన్నాయి, M1 M2 సపరేట్గా ఉన్నాయి వితౌట్ కప్లింగ్. అలా ఉన్నదాన్ని నువ్వు JMగా మార్చేసావు. సో ఆ JM, సో M1 M2 ప్లేస్లో ఇప్పుడు నీకు ఏమొచ్చింది, హైయెస్ట్ పాసిబుల్ వాల్యూస్, హైయెస్ట్ పాసిబుల్ వాల్యూస్, దట్ ఈస్ J1 J2 అండ్ ఇక్కడ JM యాజ్ యూజువల్. సో ఫైనల్గా ఈక్వేషన్ నీకు ఇలా వచ్చింది. యూజింగ్ నార్మలైజేషన్ కండిషన్ వి అబ్టైన్. సో నార్మలైజేషన్ కండిషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ xi ఇంటూ xi స్టార్ డీటా ఈక్వల్స్ టు 1. సో ఆ వేవ్ ఫంక్షన్ మల్టిప్లై విత్ ఇట్స్ కాంజుగేట్, కాంప్లెక్స్ కాంజుగేట్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు 1 రావాలి. సో ఇప్పుడు ఇది ఒక వేవ్ ఫంక్షన్. దిస్ వేవ్ ఫంక్షన్ మల్టిప్లైడ్ బై ఇట్స్ కాంజుగేట్, కాంప్లెక్స్ కాంజుగేట్. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఏం చేస్తామో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే అవుతుంది. సో అంటే ఈ ఈక్వేషన్లోనే టేకింగ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్, ఇక్కడ కూడా కాంప్లెక్స్ కాంజుగేట్ వచ్చేస్తుంది. సో దీనికి రిలేటెడ్ కాంప్లెక్స్ కాంజుగేట్. సో ఆ రెండింటిని మనం మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తే, సో ఫైనల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ xi స్టార్ డీటా 1, ఇది కూడా 5 స్టార్ డీటా 1, అది నార్మలైజేషన్ కండిషన్. ఫైనల్గా ఇది ఒకటి మిగులుతుంది. సో అది ప్లస్ తన కాంప్లెక్స్ కాంజుగేట్. సో ఓవరాల్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో కాంప్లెక్స్ నంబరు తన కాంప్లెక్స్ కాంజుగేట్ మల్టిప్లై చేస్తే మనకు ఇలా వస్తుంది కదా. సో మాడ్యులస్ ఆఫ్ దట్ హోల్ స్క్వేర్, సో దట్ అక్కడ నుంచి వచ్చింది మా ఇది. సో ఫైనల్గా ఇక్కడ స్క్వేర్ ఉంది, అటువైపు పంపించేస్తే రూట్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 1. సో నెగ్లెక్టింగ్ ఫేస్ ఫ్యాక్టర్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్కి e⁻i⁻θ ఆ ఫామ్లో రావాలి. ఎందుకంటే అక్కడ రియల్ పార్ట్ ఉంటుంది ప్లస్ కాంప్లెక్స్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ డెల్టా వచ్చి మనము నెగ్లెక్ట్ చేసేస్తున్నాం ఫేస్ ఫ్యాక్టర్, క్యాల్కులేషన్స్ ఈజీగా ఉండేందుకు. సో దస్ ఈక్వేషన్ 3 రెడ్యూసెస్ టు. సో ఈ ఈక్వేషన్ ఎలా రెడ్యూస్ అవుతుందంటే ఫైనల్గా నీకు ఇలా రెడ్యూస్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ టర్మ్ ప్లేస్లో 1 వచ్చేస్తుంది నీకు ఫ్రమ్ ద నార్మలైజేషన్ కండిషన్. సో ఇక్కడ 1. సో ఇలా ఉన్న ఈ ఈక్వేషన్ సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఈ టర్మ్ ఏమంటాం దీన్ని, క్లెబ్ష్ గోర్డాన్ కోఎఫిషియంట్. సో దిస్ బ్రాకెట్ ఫామ్ అంటే దీనికి మీనింగ్ ఏమి, ఇలా ఉండేదాన్ని మనం ఇలా మార్చేస్తాం. సో ఈ ఫార్మాట్లో మార్చేస్తాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇండికేట్ చేసాం క్లెబ్ష్ గోర్డాన్ కోఎఫిషియంట్ అది. సో దిస్ ఈస్ ఇప్పుడు మనము ఒక క్లెబ్ష్ గోర్డాన్ కోఎఫిషియంట్ అనేది కనుక్కున్నాం. సో నెక్స్ట్ వచ్చి హియర్ J1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ J2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్. ఈక్వేషన్ 4 and 5 టేక్ ద ఫార్మ్. సో ఈ ఈక్వేషన్లో మనకు ఏమి ఇచ్చారు, J1 వాల్యూ 1, J2 వాల్యూ హాఫ్. సో అది సబ్స్టిట్యూట్ చేసేస్తే 1 + ½ 3/2 అలాగే వచ్చేస్తుంది, 1 ½. సో ఈ ఫార్మాట్లో వస్తుంది. అండ్ ఈ టర్మ్ వచ్చి ఇలా అయిపోతుంది, 1 ½ 1 + ½. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్లెబ్ష్ గోర్డాన్ కోఎఫిషియంట్. సో నెక్స్ట్ వచ్చి ఆపరేటింగ్ ఈక్వేషన్ 6/J- J1. ఇప్పుడు JZ అంటే ఏమన్నాము, J1Z + J2Z. సో ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ J- వచ్చి J1- + J2- కప్లింగ్ వల్ల. ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ J1- ఈజ్, సో ఇది ఆల్రెడీ డిరైవ్ చేసాం ఐగన్ వాల్యూస్ ఆఫ్ J- అని. సో స్క్వేర్ రూట్ ఆఫ్ J + M ఇంటూ J - M + 1 and it reduces the value of M by 1 we get. సో ఇక్కడ మనం J- తీసుకోవాలి, J+ తీసుకోకూడదు. సో J- ఎందుకు తీసుకుంటున్నామంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం దేంతో స్టార్ట్ చేసాము, M వాల్యూ, హైయెస్ట్ M వాల్యూ. సో హైయెస్ట్ M వాల్యూతో స్టార్ట్ చేసాం కాబట్టి J- ఏం చేస్తుంది, M వాల్యూ రెడ్యూసెస్ ద వాల్యూ ఆఫ్ M by 1. M వాల్యూని రెడ్యూస్ చేసేస్తుంది కదా by 1. అందుకే ఇక్కడ మ్యాక్సిమంగా ఉన్న M వాల్యూ by 1 రెడ్యూస్ అవుతా మనకు రిమైనింగ్ M వాల్యూస్ వస్తాయి. అంటే ఇప్పుడు M వాల్యూ నువ్వు హైయెస్ట్, ఇప్పుడు సపోజ్ L ఈజ్ ఈక్వల్స్ టు 1కి హైయెస్ట్ M వాల్యూ వచ్చి 1, లోయెస్ట్ ఈజ్ -1. సో దాన్ని కనుక మీరు +1 to -1, +1 to -1, +1 0 -1. సో 1 నుంచి స్టార్ట్ చేస్తే M-1 ఏమవుతుంది, 0. అగైన్ 0 -1 -1. సో కాబట్టి J- అనే ఆపరేటర్ యూస్ చేస్తాం, నాట్ J+ ఆపరేటర్. సో ఫైనల్గా ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఈ వచ్చిన ఈక్వేషన్ని
ఆపరేటింగ్ విత్ జే మైనస్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా జే మైనస్తో ఆపరేట్ చేయాలి. సో జే మైనస్ అండ్ హియర్ ఆల్సో జే మైనస్. జే మైనస్ ఈజ్ నథింగ్ బట్ J1 minus plus J2 minus. సో అలా చేస్తే ఇప్పుడు క్యాల్కులేషన్ పార్ట్ ఇది వచ్చి క్యాల్కులేషన్ పార్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో ఇప్పుడు కేర్ఫుల్గా వినండి మీకు ఇక్కడే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు 5 వాల్యూ జే ప్లేస్లో ఇది అండ్ జే ప్లేస్లో 3/2 అండ్ ఎం ప్లేస్లో 3/2 ఉంది. ఇక్కడ జే ప్లేస్లో 3/2, ఎం ప్లేస్లో 3/2 ఉంది. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో జే మైనస్ దీని మీద ఆపరేట్ అవుతుంది. జే మైనస్ అనే ఆపరేటర్ ఈ 5 అనే వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ అయ్యి ఎం వాల్యూ ఏమి ఇక్కడ ఇది జే వాల్యూ, ఇది ఎం వాల్యూ. ఎం వాల్యూని బై 1 రెడ్యూస్ చేసేస్తుంది. సో 3/2 మైనస్ 1. సో ఎం వాల్యూని రెడ్యూస్ చేసేస్తుంది అన్నాను కదా. సో ఇలా రెడ్యూస్ చేసేస్తుంది. ప్లస్ ఈ ఫార్ములా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే జే వాల్యూ ఎం వాల్యూస్ అంటే 3/2 ప్లస్ 3/2. ఇక్కడ జే వాల్యూ ఎం వాల్యూ సేమ్. సో మీకు కన్ఫ్యూజన్ రాదు. సో 3/2 మైనస్ 3/2 1. సో 3/2 ప్లస్ 3/2 3. ఇక్కడ 1 వచ్చేస్తుంది అండ్ √3. సో ఇక్కడ √3 అండ్ 3/2 మైనస్ 1 హాఫ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నీకు ఇది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో చూడండి. మీకు రైట్ హ్యాండ్ సైడ్లో కన్ఫ్యూజన్ వస్తుంది. సో క్లియర్గా వినండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో క్యాల్కులేషన్ ఈజీ. జేఎం వాల్యూస్ మీకు కావాల్సిన జేఎం వాల్యూస్ దీంట్లోనే ఉండిపోతుంది. ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా జే కమా ఎం, దీంట్లోనే ఉండిపోతుంది. సో ఇక్కడే మీకు కన్ఫ్యూజన్ వస్తుందా. సో కేర్ఫుల్గా వినండి. సో ఇది వచ్చి సపరేట్గా J1 మైనస్ ఈ వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ అవుతుంది. ప్లస్ అగైన్ J2 మైనస్ కూడా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు J1 మైనస్ దీని మీద యాక్ట్ అవుతూ సో ఇక్కడ ఇక్కడ 1 వచ్చి M1, హాఫ్ వచ్చి M2. ఇది ఇక్కడ నీకు J1 వాల్యూ కానీ J2 వాల్యూ కానీ లేదు. ఓన్లీ M1 వాల్యూ M2 వాల్యూసే ఉన్నాయి మనకు. ఇది వచ్చి M1, ఇది వచ్చి M2. జే వాల్యూ ఎం వాల్యూస్ జే వాల్యూస్ లేవు నీకు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే నువ్వు ఇప్పుడు అండ్ J1 వాల్యూ ఏమి మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసారు. క్వశ్చన్లో ఏదైతే ఈ వాల్యూస్ ఇచ్చారో మీరు ఇవి మైండ్లో పెట్టుకోవాలి. ప్రతిసారి క్యాల్కులేషన్కి మీరు ఈ వాల్యూస్ తీసుకోవాలి. J1 వాల్యూస్, J2 వాల్యూస్. సో J1 ఈజ్ 1, J1 ఈజ్ 1 అండ్ M1 వచ్చి 1. సో ఇది M1, ఇది M2 కదమ్మా, ఇప్పుడే చెప్పాను కదా. ఇది వచ్చి M1, ఇది వచ్చి M2. J1 ప్లస్ M1, J1 M1. సో ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతారు. జే వాల్యూకి మీరు ఇక్కడ వెతకూడదు. ఎందుకు జై అనే వేవ్ ఫంక్షన్ ఎలా ఉంది ఇక్కడ జై ఆఫ్ M1, M2 ఆ ఫామ్లో ఉంది. మీకు J1 వాల్యూ లేదు ఇక్కడ. సో ఇక్కడ మీకు క్యాల్కులేషన్లో మిస్టేక్ వస్తుంది, కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. సో J1 వాల్యూ, J2 వాల్యూ మీరు మైండ్లో పెట్టుకోవాలి. క్వశ్చన్లో ఇస్తారు కదా, J1 వాల్యూ హాఫ్ ఇస్తే హాఫ్ తీసుకోవాలి, 1 ఇస్తే 1 తీసుకోవాలి. సో J1 1 ప్లస్ M1, M1 వచ్చి 1. సో J1 ప్లస్ M1 అగైన్ J1 మైనస్ M1, 1 మైనస్ 1 1. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ J1 మైనస్ కదా, J1 మైనస్ ఏం చేస్తుంది, M1 వాల్యూని రెడ్యూస్ చేస్తుంది, M2 వాల్యూని టచ్ చేయదు. సో J1 అనేది J1 మైనస్ ఏం చేస్తుందంటే వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ అయ్యి దాంట్లో ఉన్న M1 వాల్యూని 1 మైనస్ 1 బై 1 రెడ్యూస్ చేస్తుంది. దట్ మీన్స్ 1 మైనస్ 1. అండ్ M2 వాల్యూని ఏం చేంజ్ చేయదు. సో 1 మైనస్ 1 హాఫ్. నెక్స్ట్ ఇప్పుడు J2 మైనస్ చూడండి. J2 మైనస్ అంటే J2 ఎంత నీకు హాఫ్, M2 కూడా హాఫే, హాఫ్ ప్లస్ హాఫ్. అండ్ J2 మైనస్ M2 హాఫ్ మైనస్ హాఫ్ ప్లస్ 1. అండ్ ఫైనల్గా ఇక్కడ చూస్తే మీకు M1 వాల్యూ అలాగే ఉంటుందమ్మా. M1 వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. ఎందుకు, J2 మైనస్ కదా, J2 మైనస్ ఆపరేటరు M2ని బై 1 రెడ్యూస్ చేస్తుంది, M1ని ఏం చేయదు. సో M1 అలాగే ఉంటుంది 1 యాజ్ యూజువల్. M2 హాఫ్ మైనస్ 1, ఇట్ ఈస్ రెడ్యూస్ బై 1. సో హాఫ్ మైనస్ 1. సో ఫైనల్గా క్యాల్కులేషన్స్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1. సో √2. సో ఇక్కడ హాఫ్ ప్లస్ హాఫ్ 1, ఇక్కడ కూడా 1 వస్తుంది,
హాఫ్ మైనస్ హాఫ్ క్యాన్సిల్ అయిపోయి. సో ఫైనల్గా ఈ ఈక్వేషన్ వస్తుందా. సో డివైడింగ్ బై రూట్ 3 ఆన్ బోత్ సైడ్. 3తో మీరు ఇక్కడ డివైడ్ చేస్తే ఇలా వస్తుంది √2/3 1/√3. అండర్ దిస్ కేస్ ఈక్వేషన్ 1 ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ఇక్కడ మనము ఏ కోఎఫిషియంట్ లేకుండా చూసుకుంటున్నాం, ఎందుకంటే మనము ఫైనల్గా ఈ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకోవాలి. ఈ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేదు కదా, ఈ కోఎఫిషియంట్ ఏం లేదంటే అక్కడ 1 ఉంది దాని మీనింగ్. సో ఈ ఫార్మాట్లో తెచ్చుకోవాలి మనం. ఇక్కడ సమ్మేషన్ ఉంది. సమ్మేషన్ ఇండికేట్స్ అడిషన్ ఆఫ్ సమ్ వేవ్ ఫంక్షన్స్ with its own coefficients. This is nothing but Clebsch-Gordan coefficients. So ఆ వేవ్ ఫంక్షన్స్ యొక్క అడిషన్ వాటి యొక్క Clebsch-Gordan coefficients. సో ఇక్కడ మిస్ అయిపోయింది xi of 0,12. సో ఇక్కడ మిస్ అయిపోయింది. సో ఈ వేవ్ ఫంక్షన్ ఇలా వచ్చేస్తుంది. సో నీకు సమ్మేషన్ అంటే ప్లస్ ఫామ్లో రెస్పెక్టివ్ వేవ్ ఫంక్షన్స్. సో ఈ వేవ్ ఫంక్షన్ యొక్క కోఎఫిషియంట్ ఇది, ఈ వేవ్ ఫంక్షన్ యొక్క కోఎఫిషియంట్ ఇది. సో ఇక్కడ ఇటువైపు ఏముంది, phi of j, m 3/2, ½ దాన్ని అలాగే పెట్టేస్తాం. సో ఇక్కడ చూస్తే దీనికి మీనింగ్ ఏమి, 0,12లో ఉన్న వేవ్ ఫంక్షన్ 3/2, 1/2లో కన్వర్ట్ అవుతుంది. 0,12 ఫామ్లో ఉన్న వేవ్ ఫంక్షన్ 3/2, 1/2. సో 0,12 3/2, ½ నెక్స్ట్ వచ్చి 1, -½ ఫామ్లో ఉండేది 3/2, 1/2 ఫామ్లో కన్వర్ట్ అయింది. 1, -½ 3/2, 1/2. సో అలా రాయాలమ్మా. ఈ Clebsch-Gordan కోఎఫిషియంట్స్ అదే మీకు చెప్పేది. సో ఈ ఈక్వేషన్లో కూడా అదే కదా, ఇక్కడ ఉన్న m1 m2ని ఇక్కడ రాస్తాము, ఇక్కడ ఉన్న jmని ఇక్కడ రాస్తాం. అంటే m1 m2గా ఉండేది ఇలా కన్వర్ట్ అయిపోయింది. సో ట్రాన్స్ఫార్మేషన్ జరిగి అలా కన్వర్ట్ అయిపోయింది. సో ఫైనలీ నీకు ఇలా వస్తుంది ఈక్వేషన్ ఈ ఫామ్లో కనుక రాస్తే. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ సేమే. సో దీని ప్లేస్లో నీకు √2/3 ఉంది, అండ్ దీని ప్లేస్లో 1/√3. సో దీస్ ఆర్ నథింగ్ బట్ Clebsch-Gordan కోఎఫిషియంట్స్. సో ఫైనలీ మనకు ఇంకో 2 Clebsch-Gordan కోఎఫిషియంట్స్ వచ్చేసాయి మా. సో దీని ప్లేస్లో ఇది ఉంది, అండ్ ఈ బ్రాకెట్ Clebsch-Gordan కోఎఫిషియంట్ ప్లేస్లో 1/√3 ఉంది. సో ఫైనల్గా నీకు ఇలా వచ్చేసింది. అప్లయింగ్ లోయరింగ్ ఆపరేటర్ అగైన్ టు ఈక్వేషన్ 8 వి గెట్. సో మీకు ఇలాగే ఆపరేట్ చేసుకుంటా పోవాలమ్మా. ఎందుకు, m వాల్యూస్ అనేది రెడ్యూస్ అవుతా రావాలి. హయ్యెస్ట్ m వాల్యూ నుంచి స్టార్ట్ చేస్తాము, m వాల్యూస్ అనేది స్టెప్ బై స్టెప్ రెడ్యూస్ అవుతా ఫైనల్గా మనకు ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్, దిస్ ఈస్ 8th ఈక్వేషన్. సో ఫైనల్గా నీకు ఈ ఈక్వేషన్ మీద j1 ఆపరేట్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి j-తో ఆపరేట్ చేయాలి. సో అది చెప్తున్నారు. అప్లయింగ్ లోయరింగ్ ఆపరేటర్ అగైన్ ఇంకోసారి ఆపరేట్ చేస్తే నీకు ఎలా వస్తుందంటే ఈ ఫైనల్ ఈక్వేషన్ వస్తుంది. సో phi of 1, సో ఇక్కడ క్యాల్కులేషన్స్ ఇవ్వలేదు. సో డైరెక్ట్గా 3/2 -½ అంటే హాఫ్గా ఉండేది -½ కన్వర్ట్ అయిపోతుంది. సో అక్కడ కన్వర్జేషన్. సో ఫైనల్గా ఇలా వస్తుంది. సో అది ఎలా వస్తుందో ఇప్పుడు చూస్తాం. సో క్యాల్కులేషన్ పార్ట్ మా ఇది వచ్చి క్యాల్కులేషన్ పార్ట్. సో jm- అనేది దీని మీద ఆపరేట్ అవుతుంది. సో j - 3/2, అండ్ ఇక్కడ j1 - j2 సో j1 - j2 ఇది ఉంది ఈ ఫామ్. సో అగైన్ సేమ్ ఫార్ములా ఓవర్ j + m × j - m+1. సో j- అనేది 5 మీద ఆపరేట్ అయ్యి ఈ m వాల్యూని బై 1 రెడ్యూస్ చేస్తుంది అని చెప్పాను. సో ½ - ½ దట్ ఈస్ ½ - ½ వస్తుంది. సో ఇక్కడ j ప్లేస్లో ఏముంది నీకు 3/2, m ప్లేస్లో ½. సో 3/2 + ½ 3/2 - ½ + 1. సో ఈ ఫార్మాట్లో వస్తుంది అకార్డింగ్ టు ద ఫార్ములా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ డౌట్ వస్తుంది. సో ఇప్పుడు
సో J1 మైనస్ ఈ రెండింటి మీద ఆపరేట్ అవ్వాలి. నీకు ఇక్కడ ఎలా ఉంది, ముందైతే A ప్లస్ బి ఇంటూ సి ఉన్నింది. సో ఏబి ప్లస్ బీసీ అని రాసేసాం ఈజీగా. ఇప్పుడు నీకు ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి. అంటే నీకు మల్టిప్లై చేస్తే ఎన్ని టర్మ్స్ వస్తాయి, 4 టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ సి మల్టిప్లై చేస్తే 2 టర్మ్సే వస్తాయి. ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి ఆ ఫార్మాట్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తే నీకు ఓవరాల్ 4 టర్మ్స్ వస్తాయి. సో కానీ ఇక్కడ నీకు 3 టర్మ్సే వచ్చాయి. సో ఎందుకనేది చూస్తాం ఇప్పుడు. సో J1 మైనస్ ఆపరేటింగ్ ఆన్ దిస్ ఫస్ట్ వన్. సో ఇక్కడ √2/3 ఇది ఒక కోఎఫిషియంట్ కాన్స్టెంట్ కాబట్టి పక్కన తీసేస్తాం. సో ఈ ఆపరేటర్ దీని మీద ఆపరేట్ అయ్యి ఇక్కడ నీకు m1 వాల్యూ ఏముంది, సో దిస్ ఈజ్ జై ఆఫ్ m1, m2. ఇక్కడ కూడా జై ఆఫ్ m1, m2 ఆ ఫార్మాటే కదా. సో J1 మైనస్ దీని మీద ఆపరేట్ అయ్యి m1 వాల్యూస్ ఈజ్ రెడ్యూస్ టు 0 మైనస్ 1 హాఫ్. m2 వాల్యూని ఏం టచ్ చేయదు, సో హాఫ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ J1 ప్లస్ m1. సో J1 వచ్చి 1 నీకు ఫ్రమ్ ద క్వశ్చన్ J1 1. m1 వచ్చి 0, సో 1 ప్లస్ 0 J1 మైనస్ m1. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ J1 మైనస్ వచ్చి దీని మీద ఆపరేట్ అవ్వాలి. 1 ఫామ్లో ఉండే దాని మీద 1 ఫామ్. సో J1 మైనస్ దీని మీద ఆపరేట్ అయితే నీకు ఈ టర్మ్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ టర్మ్ మీద ఆపరేట్ అయితే m1 ప్లస్లో ఏముంది నీకు 1. సో m1 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 0. 1 మైనస్ 1 0 అండ్ J1 మైనస్ J1 ప్లస్లో J1 ఇక్కడ. సో నెక్స్ట్ J1, m1, J2, m2 నా హాఫ్ మైనస్ హాఫ్. సారీ మా, ఇక్కడ వచ్చి J2 మైనస్ వచ్చి దీని మీద ఆపరేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ వచ్చి సో J2 మైనస్ దీని మీద ఆపరేట్ అయ్యి నీకు ఇది ఈ టర్మ్ వస్తున్నా. సో J2 మైనస్ ఈ టర్మ్ మీద ఫస్ట్ J1 ఈ టర్మ్ మీద ఆపరేట్ అయింది. నెక్స్ట్ J2 వచ్చి దీని మీద ఆపరేట్ అయింది. ఇది పక్కన పెట్టేస్తాము, నెక్స్ట్ లాస్ట్లో చూస్తాం. సో ఇప్పుడు చూడు, J1 మైనస్ దీని మీద ఆపరేట్ అయ్యింది, ఈ టర్మ్ వచ్చింది. ఇప్పుడు J2 మైనస్. సో J2 మైనస్ m1 వాల్యూని ఏం చేయదు, సో 0 అలాగే ఉంటుంది. సో కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పాను కదా. సో m2 వాల్యూ అలాగే ఉంటుంది. సో m1 వాల్యూ అలాగే ఉంటుంది. m2 వాల్యూ బై 1 రెడ్యూస్ అవుతుంది. సో హాఫ్ మైనస్ 1. సో ఇలా వస్తుంది నీకు. అండ్ ఇక్కడ ఈ వేవ్ ఫంక్షన్లో J2 వాల్యూ వచ్చి హాఫ్. J2 వాల్యూ ఫ్రమ్ ద క్వశ్చన్ m2 ప్లస్లో హాఫ్ ఉంది. సో హాఫ్ మైనస్ హాఫ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి J1 మైనస్ దీని మీద ఆపరేట్ అవ్వాలి. సో దాని మీద ఆపరేట్ అయితే c/2 is not as for m1/2 J2. సో J1 మైనస్ దీని మీద ఆపరేట్ అవ్వాలమ్మా. ఇప్పుడు J1 మైనస్ దీని మీద ఆపరేట్ అయ్యి దిస్ ఈజ్ J1 మైనస్. సో J1 మైనస్ నెక్స్ట్ J1 మైనస్ దీని మీద ఆపరేట్ అయిపోయింది. J2 మైనస్ దీని మీద ఆపరేట్ అయ్యింది. మనకు 2 టర్మ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ J1 మైనస్ ఆపరేట్ అయ్యి దీని మీద నీకు ఎలా వస్తుందంటే, సో m1ని బై 1 రెడ్యూస్ చేస్తుంది. 1 మైనస్ 1 0 మైనస్ హాఫ్ అలాగే ఉంటుంది, ఏం చేయదు m2ని. సో J1 1, m1 ప్లస్లో నీకు 1 ఉంది. సో 1 అలాగే వస్తుంది. నెక్స్ట్ టర్మ్ ఇక్కడ లేదు చూడండి, మీకు నెక్స్ట్ టర్మ్ లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు చూస్తాం. సో J2 మైనస్ వచ్చి దీని మీద ఆపరేట్ అవ్వాలి ఇప్పుడు. సో J2 మైనస్ m2ని బై 1 రెడ్యూస్ చేస్తుంది. మైనస్ హాఫ్ మైనస్ 1 అంటే మైనస్ 3/2. కానీ మనకు m2 వాల్యూస్ ఏమున్నాయి, J2 వాల్యూస్ హాఫ్, J2 వాల్యూ హాఫ్. m2 కరస్పాండింగ్ m2 వాల్యూస్ ఏమి, హాఫ్ మైనస్ హాఫ్. సో హాఫ్ ఒకటి ఉండాలి, సో హాఫ్ ఉంది, మైనస్ హాఫ్ ఇంకోటి ఉండాలి. కానీ మైనస్ 3/2 ఉండకూడదు. మైనస్ 3/2 ఈజ్ నాట్ దేర్ ఫార్ m2 ఈజ్ గస్ టు హాఫ్. అది లేదు కాబట్టి నీకు ఇంకో టర్మ్ రాలేదు. ఓవరాల్గా ఇక్కడ నీకు మల్టిప్లికేషన్ చేస్తే మొత్తం 4 టర్మ్స్ రావాలమ్మా. 4 టర్మ్స్ రావాలి. ఎందుకు, ఏ ఫార్మాట్లో ఉంది, a ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి. సో మొత్తం 4 టర్మ్స్ రావాలి. కానీ ఒక టర్మ్ అనేది ఇక్కడ రావట్లేదు. ఎందుకు, -3/2 డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ m2 వాల్యూ ఎంత ఉంది, -1/2.
దీన్ని ఫర్దర్గా బై 1 రెడ్యూస్ చేస్తే J2 మైనస్ ఆపరేట్ చేసి బై 1 రెడ్యూస్ చేస్తే నీకు -12 -1 వస్తుంది, -3/2. సో M2 వాల్యూ అది లేదు కాబట్టి ఆ టర్మ్ అనేది 0 అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ 3/2 ప్లస్ 1/2 వచ్చి 2, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 √2 వస్తుంది. అండ్ హియర్ 3/2 మైనస్ హాఫ్ వచ్చి 1 కదా, 3/2 మైనస్ హాఫ్ 1 ప్లస్ 1 2, అక్కడ కూడా √2 వస్తుంది. ఇది మొత్తం రూట్లో ఉంది. సో నీకు ఫైనల్గా ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చి చూడండి, సో ఇక్కడ 1 + 0 1 + 1 2 √2 అండ్ హియర్ √2/3 1, ఇక్కడ కూడా 1 వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు. సో 2 1, సో √2 ఇలా వస్తుందా ఫైనల్గా. సో ఇక్కడ ఓవరాల్గా నీకు చూస్తే √2 కామన్గా ఉంది. సో యూ క్యాన్ క్యాన్సల్ ఇట్. సో ఇంకో √2 ఉంది. సో ఇంకో √2ని మనం ఇటువైపు పంపించాలి. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ ఇంకో √2 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఇలా వస్తుంది. ఇక్కడ 3 × √2 3 × √2. సో ఇక్కడ చూస్తే మనము అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ψ(0, -12), ఇది కూడా ψ(0, -12). రెండు సేమ్ కదా, సేమ్ వేవ్ ఫంక్షన్స్. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, Aψ + Bψ, దట్ ఈస్ నథింగ్ బట్ A + Bψ. సో 2 ఇది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 2 వస్తుంది, 2/√3 × √2 ఈ ఫామ్. సో 2 ఈజ్ నథింగ్ బట్ √2². సో ఒక √2 ఇంకో √2 క్యాన్సిల్ అయిపోయి ఇలా వస్తుంది మనకి ఫైనల్గా. ఈ మొత్తం టర్మ్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 2/√3 × √2. సో 2 ఈజ్ నథింగ్ బట్ √2 × √2 క్యాన్సిల్ అయిపోయి ఇలా వస్తుంది మనకి. సో క్యాల్కులేషన్స్, హ్యూజ్ క్యాల్కులేషన్స్ ఇక్కడ హ్యూజ్ క్యాల్కులేషన్స్ ఉంటాయి, కన్ఫ్యూజనింగ్గా కూడా ఉంటుంది. సో మొత్తంలో ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్, కాంప్లెక్స్ అనాలిసిస్. సో ఫైనల్గా నీకు ఇలా వస్తున్నా, కంపేరింగ్ 11 and 12 we get 2 more Clebsch-Gordan coefficients. సో 11 and 12 ఇక్కడ. సో ఈ 11 and 12 ఇక్కడ రాసేసాం. ఇది ఇలా ఆపరేట్ చేస్తే నీకు ఫైనల్గా ఇలా వస్తుంది. J- ఆపరేట్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది కదా ఫైనల్గా, ఆ ఈక్వేషనే మనం ఇక్కడ చేసింది. ఇప్పుడు ఇదంతా చేసింది మనం క్యాల్కులేషన్ 1/√3 √2/3. ఇది ఎలా వచ్చిందంటే ఇన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయి. సో టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా వచ్చేసారు. సో క్యాల్కులేషన్ వచ్చి ఇలా స్టెప్ బై స్టెప్ క్యాల్కులేషన్. సో నెక్స్ట్ వచ్చి ఈ రెండింటిని కంపేర్ చేస్తే, సో ఈ టర్మ్ ప్లేస్లో నీకు 1/√3 ఉంది, ఈ టర్మ్ ప్లేస్లో √2/3 ఉంది. సో అదే రాశారు ఇక్కడ. ఇది ఇంకో సెట్ ఆఫ్ Clebsch-Gordan కోఎఫిషియెంట్స్. సో నెక్స్ట్ వచ్చి √2/3 1/√3. సో మనము ఈ పార్ట్ మాకు కనుక్కొనింది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కనుక్కున్నదని ఫైనల్గా మ్యాట్రిక్స్ ఫామ్లో ప్రజెంట్ చేస్తాము. ఫస్ట్ 1 అని వచ్చింది కదా ఒక Clebsch-Gordan. సో అది వచ్చి ఈ పార్ట్ నుంచి, అంటే 5/3, 3/2, 3/2 బికాస్ 1 × ψ(1, 2). ఇక్కడ మల్టిప్లై, ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషనే మనం అక్కడ వచ్చిన ఈక్వేషన్స్నే మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాం. సో ఈ పార్ట్ ఇప్పుడు కనుక్కున్నాము, ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్. ఇంకా 3 పార్ట్స్ ఉన్నాయి కనుక్కునేందుకు. సో నెక్స్ట్ వచ్చి అప్లయింగ్ లోవరింగ్ ఆపరేటర్ అగైన్ టు ఈక్వేషన్ 11 we get. సో లోయరింగ్ ఆపరేటర్ ఈ ఈక్వేషన్ మీద ఇంకోసారి ఆపరేట్ చేస్తే, అప్లయింగ్ లోయరింగ్ అగైన్ టు ఈక్వేషన్ 11 we get. సో ఇక్కడ ఫైనల్గా నీకు ఈక్వేషన్ 11 వచ్చింది కదా, అలాగే చేస్తూ ఉండాలి. అప్లై చేయాలి, బై 1 రెడ్యూస్ అవుతుంది, మళ్ళీ ఇంకో ఈక్వేషన్ వస్తుంది, మళ్ళీ ఆ ఈక్వేషన్ మీద ఇలాగే ప్రొసీజర్ అనేది ఇలాగే ఫాలో అవ్వాలి. ఎంతవరకు అయితే మనకు ఎండ్ వచ్చేస్తుందో, ఇంకా ఫర్దర్గా మనం J1- అప్లై చేయలేకపోతామో, రెడ్యూస్ చేయలేకపోతామో అంతవరకు మనము ఈ కంటిన్యూషన్ చేస్తూనే ఉండాలి ఈ ప్రాసెస్ అనేది J1-. సో ఇప్పుడు అప్లయింగ్ లోవరింగ్ ఆపరేటర్ అగైన్ టు ఈక్వేషన్ 11 we get.
సో ఈక్వేషన్ 11కి ఇప్పుడే చెప్పాను కదా, J1 మైనస్ ఆపరేట్ చేస్తే నీకు ఇలా వస్తుంది ఈక్వేషన్. సో ఇది డైరెక్ట్గా క్యాల్కులేషన్స్ ఇక్కడ కూడా చూడండి. సో మీరు ఎంత క్యాల్కులేషన్ చేస్తే అంత మంచిది మా ఇటువంటి టాపిక్స్ మీద. ఇటువంటివి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి అనాలిసిస్ చేయడం. సో ఇటువంటి కాంప్లెక్స్ అనాలిసిస్ చేస్తే మన బ్రెయిన్ బాగా ట్రైన్ అవుతుంది. సో సిఎస్ఐ అన్నిట్లో అటువంటి ఎగ్జామ్స్లో చాలా కాంప్లెక్స్గా ఉంటాయి, టాపిక్స్ టఫ్గా ఉంటాయి. సో అవి స్టడీ చేయాలంటే అంటే మన బ్రెయిన్ని మనం ట్రైన్ అప్ చేయాలి. సో మొత్తం క్వాంటమ్ మెకానిక్స్లో ఇది ఒక కాంప్లెక్స్ టాపిక్, ఎక్కువ క్యాల్కులేషన్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి ఆపరేట్ చేస్తామని చెప్పాను కదా ఈక్వేషన్ 11 మీద. సో దిస్ ఈస్ ఈక్వేషన్ 11. J మైనస్ ఆపరేట్ అయింది, ఇక్కడ కూడా J1 మైనస్ J2 మైనస్. సో రెండు వైపులా ఆపరేట్ చేస్తే సో ఇక్కడ ఈ పార్ట్ నీకు ఈజీగానే వచ్చేస్తుంది. ఈ పార్ట్లోనే ఎక్కువగా కన్ఫ్యూజన్. సో M1 వాల్యూ M2 వాల్యూస్ అది కూడా కన్సిడర్ చేసుకోవాలి మీరు. సో ఇప్పుడు J1 మైనస్ ఇది. సో J1 మైనస్ J1 ప్లస్ M1. సో J ప్లస్ M కదా. సో ఇక్కడ J ప్లస్లో నీకు ఏముంది 3/2 M ప్లస్లో -12 అండ్ J ప్లస్ M ప్లస్ J మైనస్ M ప్లస్ 1. J ప్లస్లో ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది 1. సో J మైనస్ అనే ఆపరేటర్ ఈ వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ అయ్యి M వాల్యూని -1 -12 -1/1 రెడ్యూస్ చేసేసింది. సో -12 -1. సో తన ఐగన్ వాల్యూ J మైనస్ యొక్క ఐగన్ వాల్యూ. సో నెక్స్ట్ ఇక్కడ ఇటువైపు చూడండి, ఇటువైపు కూడా సేమ్ అలాగే ఉంది, A ప్లస్ B ఇంటూ C ప్లస్ D ఫార్మాట్లో ఉంది. సో అప్పుడు మనం కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఓవరాల్ మనకు 4 టర్మ్స్ వస్తాయి. సో ఇప్పుడు చూస్తాం. సో J1 మైనస్ ఆపరేటింగ్ ఆన్ దిస్ వన్ అండ్ సో ఆపరేట్ చేస్తే J1 మైనస్ ఈ టర్మ్ మీద. సో -1 అలాగే ఉంటుంది. నేనేం చెప్పాను, J1 మైనస్ M1ని రెడ్యూస్ చేయదు. J1 మైనస్ M2ని ఏం చేయదు, కానీ M1ని రెడ్యూస్ చేస్తుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ రాదు చూడండి. సో J1 మైనస్ ఈజ్ గెట్టింగ్ ఆపరేటర్ ఆన్ దిస్ ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్లో నీకు M1 వాల్యూ ఎంత ఉంది -1. సో J1 మైనస్ ఆపరేట్ చేస్తే -1 ఏమవుతుంది -2. అంటే M1 వాల్యూని బై 1 రెడ్యూస్ చేస్తుంది అన్నాను కదా. -1 -2 వస్తుందా, కానీ -2 మనకి నాట్ అప్లికబుల్. ఎందుకు, J1 వాల్యూ 1, M1 వాల్యూ -1 నుంచి +1 అంతే. -2 మనకు రాదు కాబట్టి ఆ టర్మ్ 0 అయిపోతుంది. సో ఆ టర్మ్ లేదు. నెక్స్ట్ వచ్చి J2 మైనస్ దీని మీద ఆపరేట్ అయితే J2 మైనస్ ఈ టర్మ్ మీద ఆపరేట్ అవుతుంది. సో -1. సో -1 M2 వాల్యూ గెట్స్ రెడ్యూస్ టు -1 అండ్ ఇక్కడ J2 ఈజ్ హాఫ్, M2 ఈజ్ ఆల్సో హాఫ్. సో హాఫ్ ప్లస్ హాఫ్ -1. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ J1 మైనస్ దీని మీద ఆపరేట్ అయితే నీకు 2/3. 0 వచ్చి M1. సో 0 -1 -1 -12 అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ J1 ఈజ్ 1, M1 ప్లస్ 0 ఉంది. సో 1 + 0 1 - 0 + 1 J + M J - M + 1. నెక్స్ట్ J2 మైనస్ దీని మీద ఆపరేట్ అయితే -3/2 వస్తుంది మనకు M2 వాల్యూ. సో అందుకే ఆ టర్మ్ లేదు. సో 4 టర్మ్స్ రావాల్సింది నీకు ఓన్లీ 2 టర్మ్స్ వస్తున్నాయి. ఎందుకు, M1 -2 రాదు, ప్లస్ ఇక్కడ ఉంది చూడండి -2 ఫర్ M1 అండ్ -3/2 ఫర్ M2 డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఆ వాల్యూస్ రావు కాబట్టి నీకు ఓవరాల్గా 2 టర్మ్స్ మిగులుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ క్యాల్కులేషను 3/2 -12 ఈజ్ 1, ఇది 4/2 అండ్ 2 + 1 3. సో √3 అండ్ ఇక్కడ 1/√3 అలాగే వస్తుంది. హాఫ్ ప్లస్ హాఫ్ 1. సో ఇక్కడ 1 వచ్చేస్తుంది. ఇక్కడ కానీ నీకు √2 వస్తుంది. 1 + 1 2. సో ఇక్కడ √2/√3. సో ఇలా వస్తుంది ఫైనల్గా నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ xi ఆఫ్ -1 -12, ఇక్కడ కూడా xi ఆఫ్ -1, -12 రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి యాడప్ అవుతాయి. సో ఇక్కడ నీకు ఏముంది, √2 × √2 అంటే ఏమి 2, 1 + 2 3. సో 3/√3
రూట్ త్రీ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఉండే రూట్ త్రీ క్యాన్సిల్ అయిపోయి ఇలా వస్తుందా. సో ఇది ఈక్వేషన్ ఫామ్లో రాస్తే ఈ సమ్మేషన్ ఈక్వేషన్ ఉంది కదా, సో ఆ ఫామ్లో రాయాలి. సో ప్రతిదాన్ని మనం ఈక్వేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఆ ఫామ్లో రాస్తే మనకు క్లెఫ్ష్ గోడాన్ కోఎఫిషియంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీనింగ్ ఏమి, ఇలా ఉండే టర్మ్స్ ఇలా కన్వర్ట్ అయిపోయాయి. -1 -1 ఉండేది 3/2 -3/2గా కన్వర్ట్ అయిపోయాయి. సో ఇక్కడ నీకు ఇంకో క్లెఫ్ష్ గోడాన్ కోఎఫిషియంట్ అనేది వచ్చేసింది. సో ఇంతవరకు ఒక పార్ట్. సో ఇంకా చాలా ఉంది డిస్కషన్ దీనిలోనే. సో ఈ టాపిక్ నెక్స్ట్ రేపు కంటిన్యూ చేస్తాం. సో ఇది ముందు ఇచ్చిన హాఫ్ J1 = హాఫ్ J2 = హాఫ్ కన్నా లెంగ్తీమా. ఎందుకు ఇక్కడ నీకు 4/4 మ్యాట్రిక్స్ వచ్చింది, తక్కువ క్లెఫ్ష్ గోడాన్ కోఎఫిషియెంట్స్ కనుక్కోవాలి. కానీ ఇక్కడ నీకు 6/6 మ్యాట్రిక్స్. సో నీకు 6/6 మ్యాట్రిక్స్ వచ్చింది, ఇన్ని కోఎఫిషియెంట్స్ కనుక్కోవాలి నువ్వు. సో కాబట్టి లెంగ్తీ. సో ఇప్పుడు నువ్వు కనుక్కున్నావు కదా, ఇది వచ్చి ఈ టర్మ్ J-12 ఇక్కడ ఉంది చూడండి. J-12 -1/2 అండ్ 5/3/2 -3/2. సో ఈ రెండు మ్యాట్రిక్సెస్ని మల్టిప్లై చేస్తే నీకు ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. సో అది రేపు డిస్కస్ చేస్తాం మ్యాట్రిక్స్ ఫార్మాట్ని. సో ఇక్కడ నుంచి రేపు క్లాస్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాము. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇంతవరకు చెప్పింది? డౌట్స్ ఉన్నాయమ్మా? సరే అమ్మా.